హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భీమవరం బాయ్స్. నేను మీ రవి. మొత్తానికి మనం అయితే డైలీ వ్లాగింగ్ లో 5 సక్సెస్ఫుల్ డేస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు వచ్చి డే 6 ఆఫ్ వ్లాగింగ్. ప్రీవియస్ వీడియోస్ కనుక ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే మన భీమవరం బాయ్స్ నేను మీ రవి అనే ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. డైలీ కూడా మీకు ఇక్కడ నుంచి వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ డైలీ వ్లాగ్స్ కనుక మిస్ అయ్యి ఉంటే మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే, మీ అందరికీ చెప్పాను కదా నేను ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుని. అసలు ఆ బిజినెస్ ఏంటో నేను నెక్స్ట్ వ్లాగ్ లో రివీల్ చేస్తాను. ప్రస్తుతానికి ఆ బిజినెస్ అంటూ మనం చేయడానికి ఒక షాప్ కావాలన్నమాట. ఆ షాప్ ని చూడడానికి నేను మన చాయ్ విత్ సాయి బ్రోని కూడా హెల్ప్ అడిగాను రమ్మని. చాయ్ విత్ సాయి బ్రో కూడా వస్తున్నారు. నేను చాయ్ విత్ సాయి బ్రో మన షాప్ ఏదైతే ఉందో, మనం స్టార్ట్ చేద్దాం అనుకున్న బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ గురించి, బిజినెస్ పెట్టడానికి కావాల్సిన ఒక చిన్న షట్టర్ని అయితే మన భీమవరంలో వెతకడానికి వెళ్తున్నాం. బయటికి వెళ్ళే గ్యాప్ లో మమ్మీ కూరగాయలు తీసుకురావడానికి తీసుకెళ్ళమంటే తీసుకొచ్చాను. మన భీమవరంలో ఇక్కడ ఎంఆర్ఎఫ్ టైర్ షాప్స్ ఆపోజిట్ లో కూరగాయలు అయితే తీసుకోవడానికి వచ్చాను. అప్పుడప్పుడు ఇలాగా ఇంట్లో వాళ్ళతో బయటకు వచ్చినప్పుడే తెలుస్తూ ఉంటది అనమాట. బేసిక్ గా కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి, ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇంట్లో వాళ్ళతో తిరిగినప్పుడు అర్థం అవుతుంది అనమాట. సో గైస్, పెళ్లి చేసుకునే ముందు ఆలోచించండి. వాస్తవంగా మనలో చాలా మంది కూరగాయలు అంటే డీమార్ట్, రిలయన్స్లు లేదంటే అక్కడెక్కడ కొంటాం. కానీ మనకి వాస్తవానికి ఫ్రెష్ కూరగాయలు కావాలంటే అప్పుడప్పుడు ఇలాంటి వెండర్స్ దగ్గరే మనం కొనుక్కోవడం బెటర్. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా దొరికితే అన్న, ఏ రోజుకి ఆ రోజు తీసుకొస్తారా కూరగాయలు? అన్నీ దొరుకుతాయా మన దగ్గర కూరగాయలు అన్ని రకాలు? ప్రతిరోజు ఉంటారు అక్కడ మీరు? రోజు ఉంటారు. ఇప్పుడే మనం వెజిటేబుల్స్ అన్ని కంప్లీట్గా పర్చేస్ చేసుకున్నాం. ఈ బ్యాగ్, పెద్ద బ్యాగ్ వెజిటేబుల్స్ అన్నీ కలిపి నియర్ బై మనకి 600 పడింది. అదే మనం పెద్ద స్టోర్లోకి కానీ అట్లోకి వెళ్తే మేబీ ఎంత అవ్వచ్చు ఇంత బ్యాగ్, అది ఎంత అవుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేసి మీరే కామెంట్ చేయండి. ఇప్పుడే మన కూరగాయలు షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. హాల్కి వెళ్ళిపోతాం. ఇన్ని కూరగాయలు కొనుక్కున్నాం కదా, దానికి భయ్య అయితే నిమ్మకాయలు ఫ్రీగా ఇచ్చారు. లోకల్ వెండర్స్ దగ్గర కొనుక్కోవడం వల్ల అప్పుడప్పుడు ఇలాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో అక్కడ ఇక్కడ కాదు, ఇలాంటి షాపుల దగ్గర పర్చేస్ చేయండి, ఫ్రెష్గా దొరుకుతాయి. అలాగే మనకి మంచి క్వాలిటీ ఇస్తుంతో పాటు ఇలాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడే హాల్ దగ్గరికి అయితే వచ్చేసి కూరగాయలు అయితే లోపల పెట్టేశాను. ఇప్పుడు టైం 12:30 అవుతుంది. మనం చాయ్ విత్ సాయి బ్రో వస్తారు. లంచ్ చేసిన తర్వాత మన షాపు బిజినెస్ కి షటర్ ఎత్తడానికి అయితే వెళ్ళాలి. చూద్దాం పదండి మమ్మీ ఏం వండింది మన కోసం ఈరోజు, ఏం స్పెషల్స్ ఉన్నాయి, అసలు ఏ కూర వండిందో ఇవన్నీ చూద్దాం పదండి. ఇదే మన మినీ హాల్లో ఉండే చిన్న కిచెన్ అనమాట. ఇక్కడే డైలీ మమ్మీ మనకి భోజనం అయ్యి వండుతుంది. చాలా సార్లు ప్రతి వ్లాగ్లో చూపిస్తూ ఉంటాను కదా హాల్కి తినడానికి వెళ్తున్నానని. ఎందుకు హాల్ దగ్గర ఉంటామంటే, మ్యాక్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటాం, ఏదైనా ఈవెంట్స్ ఏమైనా వస్తే చూసుకోవడానికి. సో ఇక్కడ కిచెన్ చూపిస్తాను చూడండి. ఇది ర్యాక్. ఈ ర్యాక్లోనే మమ్మీ మొత్తం కావాల్సిన వంటకు కావాల్సిన సామాన్లు కానీ ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. సో కొంచెం మెస్సీగా ఉంటుంది, చూసి కంగారు పడకండి. ఇక్కడే మమ్మీ వంట అంతా చేస్తూ ఉంటుంది అనమాట. అమ్మ ఏముండవు? గుడ్లు పులుసు, పప్పు, కొత్తిమీర టమాటా. అబ్బా మామూలుగా లేదు. చామదుంపలో కోడిగుడ్లు పులుసు అంట, ఇచ్చి పడేస్తుంది అసలు టేస్ట్ అయితే. ఇంకేముండవు అమ్మా? పప్పు ఆకుకూర. పప్పు మంచి ప్రోటీన్ అనమాట, ఆకుకూర మంచి ఫైటో న్యూట్రియన్స్, హెల్దీగా. ఇంటి హోమ్ ఫుడ్ అంటే, ఎందుకంటే హోమ్ ఫుడ్ గారు దేనికి రాదంటారో, ఇంట్లో మమ్మీ చేసి పెట్టే ఫుడ్ ఏదైతే ఉంటుందో టేస్ట్తో పాటు మనకు కావాల్సినవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. సో పప్పు ఆకుకూర, ఇంకా కొత్తిమీర టమాటా చట్నీ అంట నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. మా అమ్మ అద్దరిపోయేలా చేస్తుంది. కుదిరితే అది ఒక రోజు మంచి షార్ట్ కింద తీసి అప్లోడ్ చేస్తాను, మీరు కూడా ఎలా చేసుకోవాలి అనేది చూద్దరు కానీ. సో ఈ రోజు లంచ్ అయితే బ్లాస్ట్ అయిపోతుంది. సాయన్ని కూడా మనతో లంచ్లో యాడ్ అవుతుంది. మన లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. వేడి అన్నం, కోడిగుడ్లు పులుసు, పప్పు తోటకూర, కొత్తిమీర టమాటా చట్నీ, పెరుగు, వాటర్ బాటిల్. లైక్ చేయండి. భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు నాకే ముందు అని చాలు. అయ్యో బాబోయ్, గుడ్లు ఏంటమ్మా అన్నేసో? మనిషికి 2. అసలే బోర్డులు ఏదన్నా సాయాన్నే మీద ముందు ప్రయోగిస్తున్నావు. సాయాన్నే తినేసాక రోటి పచ్చడి నువ్వు నూరుతున్నప్పుడు తర్వాత నాకు తెలియదు సార్. సో రోటి పచ్చడి వేసుకొని టేస్ట్ చేస్తున్నాను.
పచ్చడా ఇది అమృతంలో ఉంది, చాలా బాగుంది. బాగుంది బ్రో. చామదుంపల పులుసు, కోడిగుడ్డు, నీట్గా చామదుంపను తీసుకుని లైట్గా కొంచెం కోడిగుడ్డు కూడా తీసుకుని అలా కాలిపోతుంది, అలా తీసుకుని అంతేనే. ఇంటి ఫుడ్ బయట మసాలాలు అవన్నీ ఉంటాయి కానీ ఇంట్లో అయితే చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే నిజంగా బాగుంటుంది. మొత్తానికి ఇప్పుడే లంచ్ కంప్లీట్ చేసుకుని ఒక చిన్న నాప్ వేసి మన షాప్ ని వెతకడానికి అయితే బయటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం షాప్ ని వెతుక్కోవడానికి. బట్ మధ్యలో చిన్న పని ఉంది. మన భీమవరంలో ఏదో విజయ్ దేవరకొండ మూవీది ఆడిషన్ జరుగుతుందంట. సరదాగా వెళ్ళి చూద్దాం ఏమవుతుంది అక్కడ అని చెప్పి. అసలే సాయన్నయ్య అన్నాడు కదా, సాయన్నయ్య సెలెక్ట్ అవ్వచ్చు. పొరపాటున సాయన్నయ్య సెలెక్ట్ అయిపోయి దాంట్లో హీరో రీప్లేస్ అయిపోతే నాకు సంబంధం లేదు, నాకు ఎటువంటి సంబంధం లేదు. సాయన్నయ్య హీరో అయిన తర్వాత కూడా ఇలాగే తిరుగుతావా మాతో, పట్టించుకుంటావా? హీరోయిన్ వదిన బ్లాగ్ చూస్తున్నావు కదా, అన్నయ్య ఇంకో మారిపోయాడు. తర్వాత నిన్ను కూడా ఏమంటాడంటే నీతో కూడా తిరగనంటాడు, హీరోయిన్లతోనే తిరుగుతానంటాడు. చూడు మరి వదిన అన్నయ్య ఏం మాట్లాడుతున్నాడు, ఎలా బిహేవ్ చేస్తున్నాడు. హీరో తగ్గేదేలే. నెక్స్ట్ ఇప్పుడే మనం భీమవరంలో విజయ్ దేవరకొండ గారు మూవీ ఆడిషన్స్ జరుగుతున్నాయి కదా, అక్కడికి వచ్చి మీకు కొత్త పర్సన్, స్పెషల్ పర్సన్ చూపిస్తాను చూడండి. చంద్రబాబు గారు కూడా వచ్చారు ఆడిషన్స్ కి. చంద్రబాబు గారు నమస్తే అండి. రాష్ట్రానికి మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఇప్పుడు? ఈ రాష్ట్రం కోసరం, ఈ రాష్ట్ర ప్రజల కోసరం నా ప్రాణాలు ఇస్తాను. అమరావతి నిర్మిస్తాం, మా సోదరులందరినీ ఆదుకుంటాం. జై జన్మభూమి, జై తెలుగుదేశం. పవన్ కళ్యాణ్ గారిని కూడా అడిగామని చెప్పండి. దానికి కంగారుగా మూవీ ఆడిషన్స్ అయితే జరుగుతున్నాయి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఒక 100 మంది పైన ఉంటారని మొత్తం లోపల. ఎంతమంది ఉన్నా రేపు నాకు షూటింగ్ టైం డేట్ ఇచ్చారు, అక్కడికి వచ్చేయమన్నారు డైరెక్ట్. ఏంటనే షూటింగ్ డేట్ చెప్పారు, ఆ డేట్కి రమ్మన్నారు. అయ్యాను, అడ్వాన్స్ ఏమో ఫోన్ పే చేశారు. చిచ్చి అసలు కానీ విని ఎక్కడన్నా చూసారా బ్రో? ఎక్కడన్నా ఎవరన్నా డైరెక్టర్లు కానీ లేదా ప్రొడ్యూసర్లు కానీ ఫోన్ పే చేస్తారా? ఎందుకు వచ్చిన మాటలే కానీ వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్లు ఉండవు కాబట్టి చేయరు. నా ఫోన్ నెంబర్ ఉంది, దిల్ రాజు నాది ఉంది, నా దగ్గర దిల్ రాజు ఉంది, ఇద్దరం మాట్లాడుకుంటాం. ఫోన్ పే చేసాడు. బేసిక్ ఎందుకు పుడతారో కూడా తెలియదు కొంతమంది. బేసిక్ కామన్ సెన్స్ ఉండదు. జోక్స్ అపార్ట్, ఆడిషన్స్ అయితే చాలా మంది కంగారుగా ఉన్నారు. నియర్ బై ఒక 100+ మెంబర్స్ అయితే వచ్చి ఉంటారు. మధ్యాహ్నం నుంచి జరుగుతున్నాయి ఆడిషన్స్. చాలా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వచ్చారు. చాలా జరుగుతుంది అనమాట ఆడిషన్స్ అనేవి. విజయవాడ నుంచి కూడా వచ్చాడంట ఒక బ్రదర్, పాపం అక్కడ లేదని. చూద్దాం ఎవరి లక్ ఎలా ఉందో, ఎవరికి లక్ ఫేవర్ చేస్తుందో. ఎవరు మన విజయ్ దేవరకొండ పక్కన అంటే ఆల్రెడీ సాయాన్నే ఫైనలైజ్ అయిపోయాడు అనుకోండి. పాపం వాళ్ళకి ఆ విషయం తెలియదు కదా, కష్టపడుతున్నారు. పక్కన కాదు, నా పక్కనే విజయ్ దేవరకొండ. ఓకే మీ పక్కన విజయ్ దేవరకొండ ఓకే. ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలి, తప్పదు. ఆడిషన్ పిలిచినప్పుడు ఏమనుకున్నారంటే మెయిన్ లీడ్ విజయ్ దేవరకొండ, పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ దేనికో రమ్మన్నారు. ఓకే, ఇక్కడికి వచ్చి నా పర్ఫార్మెన్స్ చూసాక సైడ్ చేస్తారు దేవరకొండ. విజయ్ దేవరకొండ పక్కన పెట్టేసి నా పేరు కూడా సాయి కదా, సాయి విజయ్ దేవరకొండ కదా, మొన్న నన్ను లీడ్ కింద పెట్టి నా పక్కన విజయ్ దేవరకొండ నా ఫ్రెండ్ అనమాట. ఈ వీడియో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కనుక చూస్తే ఇంకో ఈయన ఛానల్ పేరు చాయ్ విత్ సాయి. మీకు ఏదన్నా కావాలంటే ఈ వీడియో కింద కాదు, ఆయన ఛానల్లోకి వెళ్ళి ఆయన నేర్చుకోండి గట్టిగా. నాకు సంబంధం లేదయ్యా. ఎవరో నీకు చెప్పలేదు. ఈ మనిషికి హీరో ఎవరో ఒకరు తెలుసు, అది కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఆడిషన్స్ మీద ఇచ్చేసారు విజయ్ దేవరకొండ. 29 అన్న 27 నాకు కూడా తెలియదండి. ఈయన పెద్ద కాంట్రవర్సీ చేస్తున్నాడు కావాలని. నాకు సంబంధం లేదు గైస్, నాకు అసలు ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు. ఈయన ఎక్కడన్నా కనబడితే నాకు సంబంధం లేదు, ముందే చెప్తున్నాను. నాకు నిజంగా తెలియదు, జోక్ కాదు. అక్కడ 27, 29 ఏం లేదు. ఇదిగో చూడు కావాలి. ఓకే, ఓన్లీ ఆడిషన్ కాలా? ఓకే. నువ్వు మంచోడివే అన్న, నువ్వు మంచోడివే. అప్పుడప్పుడు చిన్న అలా మాట్లాడతావు అంతే. మంచోడు, చాలా మంచి. కొట్టాలనే కదా. లేదు నీ మీద చెయ్యేస్తే డాంగ్లీ కూడా చెయ్యి నరికేస్తాడు అన్న. షాప్ షటర్ కోసం నెతికి కాసేపు బ్రేక్ తీసుకోవడానికి మన భీమవరంలో కొత్తగా పెట్టిన ఇరానీ నవాబ్స్
ఇరానీ నవాబ్స్ టీ సెంటర్ దగ్గరికి వచ్చాం. శాన్ ఎలా ఉంది? బన్ ఎలా ఉంది? మెత్తగా ఉంది. మెత్తగా ఉంది. బాగుంది. కలజోడు పెడితే కానీ చెప్ప ఎక్స్ప్రెషన్ కవర్ చేయడానికి పెడుతున్నావు కదా కలజోడు, నువ్వు తెలియకూడదని. బాగుందా? కాఫీ ఎలా ఉంది? కాఫీ ఫస్ట్ కొంచెం షుగర్ తగ్గిపోయింది, నాకు ఇంకోటి తెచ్చారు, తాగి చూడాలి. ఓకే. సో మొత్తానికి ఇరానీ నవాబ్స్ అనే కొత్తగా మన టేస్టీ తేజ ఉన్నాడు కదా, యూట్యూబర్, అలాగే బిగ్ బాస్ ఫేమ్ టేస్టీ తేజ భీమవరంలో ఎన్నో బ్రాంచ్ బ్రో ఇది మీది? 24th బ్రాంచ్ అనేది మన భీమవరంలో స్టార్ట్ చేశారు రీసెంట్గానే. దానికి టేస్టీ తేజ, ఇంకొక యాక్టర్ శోభా శెట్టి కూడా వచ్చారు. అప్పుడు మేమందరం కూడా వచ్చాం. డాక్టర్ బాబు వాళ్ళ మిస్సెస్ వచ్చారు. ఆ రోజు మన అందరం కూడా వచ్చాము. బట్ ఈ రోజు ఏంటంటే స్పెషల్గా ఇక్కడైతే చాయ్ చాలా బాగుంటుందని విన్నాం. చాయ్ విత్ సాయ్. కానీ చాయ్ అనే చాయ్ తాగడం, పేరు మాత్రం చాయ్ విత్ చాయ్ అని పెట్టుకుంటాడు. తమరు ఎందుకు కాఫీ తాగా? బానే కవర్ చేస్తున్నావు, ఎక్స్ప్రెషన్స్ అర్థమైపోతున్నాయి, కళ్ళజోడు పెట్టాలి నువ్వు. కాఫీ వేడి కాఫీ. బాగుంది నిజంగా. ఎందాడు దాని మీద ఇది చాలా బాగుంది. ఎందాడు కొంచెం ఫస్ట్ ఇంకోటి తాగేసాం, షుగర్ కొంచెం తక్కువ అనిపించింది, కానీ టేస్ట్ వైజ్గా అయితే చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళ స్పెషల్ మలై బన్ ఇది. ఈ బన్ కూడా, ఈ మలై తయారు చేయడానికి ఇంచుమించు ఎన్ని లీటర్లు పాలు అవుతుంది బ్రో మీకు? 10 లీటర్స్ చేస్తే ఎంత వస్తుంది మలై? 10 monthsకి అంటే నియర్లీ 1 లీటర్ పాలు ఒక బన్కి వస్తుందంట. ఎంత కాస్ట్ ఎంత ఇది? లీటర్ పాలు కాస్ట్ కూడా రావట్లేదా? మరి ఎలా చేస్తున్నావు లీటర్ పాలు కూడా కాస్ట్ రానప్పుడు? అంటే ఫ్రెండ్లీ, అదేంటి బడ్జెట్ ఫ్రెండ్లీ పెట్టాలని స్టార్టింగ్. సో మార్కెట్ అనేది బిజినెస్ కొంచెం క్లిక్ అయ్యేంత వరకు కూడా మా బడ్జెట్ ఫ్రెండ్లీలో వెళ్దామని చెప్పి 50 రూపీస్కి పెట్టారంట. బన్ అయితే చాలా బాగుంది. ఆ మలై ఏదైతే ఉందో అదైతే టేస్ట్ చాలా బాగుంది. ఖచ్చితంగా వస్తే ట్రై చేయడం మర్చిపోవద్దు. ఏంటి ఏం చేస్తున్నావు అన్న? అసలు ఈ మనిషి ఈ మధ్యన బేసిక్గా ఏం తాగిన తర్వాత ఏం తింటున్నాడో, ఏం తిన్న తర్వాత ఏం తిన్నాడు, ఎవడైనా బుద్ధున్నవాడు ఎవడన్నా కాఫీ తాగిన తర్వాత పైగా ఇంక స్వీట్ కూడా తిన్నాడు. స్వీట్ తిన్న తర్వాత సమోసా తింటాడా? చాయ్ సమోసా అంటారు కానీ సమోసా చాయ్ అంటారు. అర్థమైందా? చాయ్ సమోసా అంటారు కానీ సమోసా చాయ్ అంటారు. అందుకని ఇప్పుడు అది ఆ వర్డ్ చూపించడానికి నువ్వు చాయ్ తాయి సమోసా తింటున్నా. నువ్వు చాయ్ విత్ సమోసా కాదు కదా, చాయ్ విత్ చాయ్ కదా. ఈటింగ్ చాయ్ విత్ సమోసా. బేసిక్ గా మొత్తానికి ఏదోలా కాదు. ఎలా ఉంది సమోసా? ఎలా ఉంది? ఎంతకి బాగుందన్న. ఈ ఓపెన్ స్పేస్ కూడా ఉంది. ఎక్కువ మంది వచ్చినా కూడా సరదాగా కూర్చుని ఎంజాయ్ చేయడానికి ప్లేస్ అయితే చాలా సఫిషియెంట్గా ఉంది. ఒకవేళ భీమవరంలో ఏదన్నా హ్యాంగ్ అవుట్ అవడానికి ఈవినింగ్ టైంలో, హ్యాంగ్ ఓవర్ కాదు అయ్యా, ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు, నువ్వు అలా చెప్పుకోనుకో మన ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసేస్తారు. హ్యాంగ్ అవుట్ అంటే సరదాగా ఫ్రెండ్స్తో కూర్చుని మాట్లాడుతూ టీ ఆర్ కాఫీ ఎంజాయ్ చేయడానికి, మంచి స్నాక్స్ తీసుకోవడానికి. అలాగే ఇక్కడ ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఉన్నాయి, ఫ్రూట్ జ్యూసెస్ కూడా దొరుకుతాయి. త్వరలోనే ఒకవేళ వీలైతే మంచి ఫుడ్ కౌంటర్ కూడా పెడతారంట. సో అన్నీ దొరికేస్తాయి, ఇక్కడికి వచ్చి సరదాగా ఎంజాయ్ చేయండి. ఏంటి బట్టలు కొనుక్కుంటారండి ఇక్కడికి వచ్చి? టీ షాప్ దగ్గరికి వచ్చి బట్టలు ఎవరయ్యా అడిగేది నేను? అన్ని దొరుకుతాయి అంటే తినేయో తాగేయో దొరుకుతాయి. దానికి ప్లేస్ కోసం అయితే చాలా చోట్ల అయితే తిరిగాం. ఫైనల్ గా ఒక 2 to 3 ప్లేసెస్ అయితే చూసాం. చాలా లేట్ అయిపోయిందని చెప్పి ప్రస్తుతం ఇంటికి అయితే వచ్చేసాను. రేపొద్దున్న వ్లాగ్లో కానీ ఎల్లుండి వ్లాగ్లో కానీ చూపిస్తాను మనం అసలు ఏ ప్లేస్ ఫైనల్ తీసుకున్నాం, అది మనకి ఎంత ఛార్జ్ చెప్తున్నారు, మన షాప్ ఎప్పుడు స్టార్టింగ్ అవుతుంది, అన్నీ కూడా ఒక వ్లాగ్ చేసి అయితే పెడతాను. సో ఈ వ్లాగ్ని అయితే ఎక్కడితో ఎండ్ చేద్దాం. వీడియో ఎక్కడి వరకు చూసారంటే లైక్, షేర్, కామెంట్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. రేపొద్దున ఇంకో కొత్త వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు టాటా బై బై, ఉంటానైతే జాగ్రత్త.